రూపు చూస్తే తెలుగు నేల పులకరించిపోతుందో, ఎవరి శ్వాసలోనే తన ఊపిరిని తెలుగు జాతి పీలుస్తూ ఉంటుందో, ఎవరి గళం వింటే తెలుగు గుండెలు లయ విన్యాసాలతో నాట్యం చేస్తాయో ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ప్రపంచంలో ఉన్న 15 కోట్ల తెలుగువారికి లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు పుట్టినటువంటి నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజుకి ఒక విశిష్టత ఉందండి. ఈ మధ్యలో అద్భుతమైన విజయాన్ని సాధించిన లెజెండ్ చిత్రము ఆయన విజయం సాధిస్తున్నాడని కౌంటింగ్ జరుగుతున్నప్పుడు 50వ రోజు, ఇవాళ పుట్టినప్పుడు 75వ రోజుకి అది వచ్చి ఒక చరిత్ర సృష్టిస్తోంది. అసలు 100 రోజులు సినిమాలు ఆడతాయా అన్న అనుమానం వస్తున్నప్పుడు ఆడుతుంది అని నిరూపిస్తోంది నటసింహం బాలకృష్ణ లెజెండ్ చిత్రం. వారిని అభినందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమాన సంఘాల వాళ్ళు ఈ శుభాకాంక్షలను బాలకృష్ణ గారి జన్మదినం సందర్భంగా తెలియజేస్తున్నారు. దాన్ని నేను మీకు చదివి వినిపిస్తున్నాను. జన్మదిన మంగళకర రవమ్ములివిగో, ప్రాగ్దిశ ప్రభవాన వికసించి ప్రకాశించు హసన్మాలిక విద్యుల్లత విద్వన్మణి, సినీ కళామ తల్లి విరాజమాన వరాల తనయుడు నందమూరి తారక రామారావు అభినయ భాసుర బీజాంకురమై, ఆ యశో మార్తాండుని కీర్తికి ఛత్ర చామరమై, దివ్య పుణ్య బసవ తారకమ్మ గర్భసుక్తి ముక్తాఫలమై, రస భావానురక్తబంధమై, పరిమళ చందన శ్రీగంధమై, పొత్తిళ్లలో కేరింతలాడిన నవ్య కాంతి కిరీటమే మన ముద్దుల బాలకృష్ణయ్య. నట గీర్వాణి స్నిగ్ధ హాస కిరణాలే ఓనమాలుగా దిద్దుకుని, ఆ కళా చూడామణి పదముద్రలే శీర్షికలుగా వేదికలుగా కళ్ళకు అద్దుకుని గుండెకు హత్తుకుని, నిరంతర శోధన సాధనల సంగమంలో ఉవ్వెత్తునెగసిన ప్రేక్షక జనరంజక ఉత్తుంగ తుంగ ప్రజ్వల తరంగమై, దశాబ్దాల కాలవాహిని శిఖరాలపై తరగని ఖ్యాతికి నిదర్శనమై భాసిస్తున్న మణిదీపమే మన నవ నటరత్న నందమూరి బాలకృష్ణ. సినీ కళామ తల్లి అనే తాతమ్మ కళకి ప్రతిబింబమై, సినీ కళా ఫలకంపైకి ఎగబ్రాకిన నిండు చంద్రుడైన యువరత్న అడుగులన్నీ పిడుగులై, మలుపులన్నీ గెలుపులై, విజయ స్వయంవరాలలో ఎప్పటికప్పుడు ఎదురులేని విజయార్జనుడై, తిరుగులేని నట వీరసింహుడై, అనన్య సామాన్య చరిత్రకు తలకట్టుగా పడికట్టుగా ప్రకాశించటం ఓ అపూర్వ సంచలన పర్వం. పితృదేవుడు పాతాళ భైరవిని సాధిస్తే తనయుడు భైరవ ద్వీపాన్ని ఛేదించాడు. తండ్రి కొండవీటి సింహమై గర్జిస్తే తాను సమర సింహుడై గర్జన శంఖం పూరించాడు. తండ్రి కథానాయకుడైతే తాను కథానాయకుడై అభిమానులను అలరించాడు. నాయన బ్రహ్మనాయుడై ధర్మ సంస్థాపన చేస్తే తాను నరసింహనాయుడై న్యాయపథంలో నడిచాడు. తండ్రేమో గుండమ్మ గారి అల్లుడు, తనయుడేమో అనసూయమ్మ గారి అల్లుడు. అన్నగారు డ్రైవర్ రాముడై స్టీరింగు పట్టుకుంటే ఆ స్టీరింగునే పట్టుకుని అన్నగారి బిడ్డ లారీ డ్రైవర్గా ఊపందుకున్నాడు. నాన్నగారిలాగే ఈ వరపుత్రుడు కూడా రాముడై, భీముడై, అర్జునుడై, కృష్ణుడై, బృహన్నలై పురాణ పాత్రలకు వెలలేని వారసుడయ్యాడు. రూపురేఖలలోనే కాదు స్వరూప సుగుణాలను సైతం పుణికి పుచ్చుకుని ఆయన దేశోద్ధారకుడిగా వినుతికెక్కితే ఈయన వంశోద్ధారకుడిగా విఖ్యాతమయ్యాడు. పెద్ద ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌముడైతే చిన్నాయన విశ్వవిఖ్యాత నట తేజోసింహముడిగా ఉద్దీప్తమయ్యాడు. వేషధారణలో నిండైన విగ్రహం,
వాచకోచ్చారణలో వాంగ్మయ వాగ్రం, హావభావ నిరుపమాన ప్రకటనలో ఆకాశ హర్మ్యం. చూడు ఒకవైపే చూడు అంటూ పాత్ర పోషణ యజ్ఞంలో ఆరితేరిన పదును మీరిన పాశుపతాస్త్రం వెరసి నందమూరి బాలకృష్ణ నెరపిన చిత్రరంగ ప్రయాణం, సరిలేని కథన కుతూహలం. పోటీ ఎంతటిదైనా ఎవరితోనైనా నేను ఓటర్ని కాదు బే షూటర్ని అని విల్లు ఎత్తి పడితే బాక్సాఫీసు బద్దలే. అది గురి తప్పని విలుకాడి విస్తృత విన్యాసం, యువరత్న అభినయ చాతుర్యం, కళా కౌశల్యం, నటనా నైపుణ్యం. చరిత్రకే ఓ సరికొత్త చరిత్ర, రికార్డులకే రికార్డు, సంచలనాలకే ఓ పెను సంచలనం. ఆ వైద్య సేవాలయాన్ని విశ్వ ప్రమాణాల స్థాయికి పెంచిన పవిత్ర సేవా నిరతి అయినది. ఇది మాతృమూర్తికి ఆయన అర్పించిన నివాళి. తండ్రి ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో తాను అంతర్భాగమైన గడచిన 30 సంవత్సరాలుగా పదవులకు హోదాలకు అతీతుడై పార్టీ సమగ్రతకు ప్రణమిల్లి ప్రచార విజయ సారథిగా నిరుపమ క్రమశిక్షణాయుత కార్యకర్తగానే కొనసాగటం ఆయనలోని వితరణకు వివేచనకు సాటిలేని నిర్వచనం. ఇది పితృమూర్తికి ఆయన అందించిన నీరాజనం. ఆచితూచి మాట్లాడే వాచకరత్న, అడుగులు కూడా ఆచితూచి వేస్తూనే నిర్ణయించుకుని తనను తానే నిర్దేశించుకుని అడుగు వేశాడంటే అది ఓ ప్రభంజనమే, అది మరో ప్రచండ ప్రకంపనమే. ఇన్నేళ్ళు ప్రత్యక్ష ప్రజాసేవకు అతీతంగా సాగిన ప్రజారత్న ఈసారి అన్నగారి ఆత్మగౌరవ దీక్షను తలదాల్చి హిందూపురం నుంచి పోటీ చేసి విజయుడై ప్రజాభీష్టంతో దిగ్విజుడై ముమ్మూర్తుల తండ్రికి తగ్గ తనయుడునని నిరూపించుకున్నారు. పంచభూతాల సమక్షంలో అందరివి జీవితాలే, కానీ కొందరివి మాత్రమే చరిత్రలు. నందమూరి తారక రామారావు ఓ సంచలన చరిత్రకారుడు. ఆ మహనీయుడి ఊపిరిలో ఊపిరిగా అడుగులో అడుగేస్తూ పయనిస్తున్న నందమూరి బాలకృష్ణది ఓ పరిపూర్ణమైన జీవితం. నందమూరి యవనిక పైన మొనదేలుతున్న మరో శిఖరం, రేకులు విచ్చుకుంటున్న మరో దిక్చక్రం. రేపటి రోజున రాష్ట్రానికే కాదు తెలుగు తేజానికే కావాలి ఆయన జీవితం. చిరస్మరణీయం, అనునిత్యం అనుసరణీయం. ఈ క్షణం శాశ్వతమై అష్టదిక్కులే అవనీతల దేవతలై అందరి హృదయాంతర్గత ఆశలు ఆకాంక్షలే అఖండ దీవెనలై అనంత కోటి గళాలై జైత్రయాత్రల ధ్వజస్తంభపు జేగంటలై పలుకుతున్నాయి, ప్రతిధ్వనిస్తున్నాయి. మంగళకర మహిత శీల ఆశీర్వచనాలు కురిపిస్తున్నాయి. యువ రాజరత్న పైన పూర్ణ కుంభాభిషేక పుణ్యవచన ప్రసూనాలు. శతమానం భవతి, శతమానం భవతి, శతమానం భవతి. నందమూరి అభిమానులందరికీ ఇచ్చిన ఈ కానుకను వారు విజయవంతం చేసి మా మీద పెట్టిన బాధ్యతను మేము నెరవేర్చాం. వాళ్ళు కూడా సినిమాని 100 days దిశగా పయనింపజేస్తూ ఒక లెజెండరీ బ్లాక్ బస్టర్గా నిలబెట్టారు. చాలా కృతజ్ఞతలండి. అలాగే హెల్ప్ చేసిన మీడియా వారికి, మా సినిమాకి సంబంధించి అందరు టెక్నీషియన్స్కి, బోయపాటి శ్రీను గారికి, జగద్బాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. అలాగే తెలుగు ప్రేక్షకులకి, నందమూరి అభిమానులకి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు, ఈరోజు ఈ ఫెస్టివల్ లాంటి ఈ 75 రోజుల ఫంక్షన్ 50 రోజుల ఫంక్షన్ జరుపుకుంటున్నందుకు కారకులైన ప్రతి ఒక్కళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఈ సినిమాకు ప్రత్యేకత ఉందండి. ఈ సినిమా ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించేలా వాళ్ళ ముందుకు రాబడిన సినిమా. అలాగే ఇందాకే చెప్పారు పరుచూరి గోపాలకృష్ణ గారు, దీని 50వ రోజు అంటే కౌంటింగ్ జరిగి బాలయ్య బాబు ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజు 50 రోజు అండి అది. అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు నాడు 75వ రోజు అండి.
సో యాదృచ్ఛికంగా అనుకోకుండా ఇవన్నీ మ్యాచ్ అవ్వడం జరిగింది. సో ఆయన విజయంలో లెజెండ్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఒక మంచి సినిమా తీస్తే ఏ స్థాయికి తీసుకెళ్ళి కూర్చోబెడతారు అనేది తెలుగు ప్రేక్షకులు ఈరోజు నిరూపించారండి. సో ముందు చేయబోయే సినిమాలు కూడా ఒక మంచి సినిమా చేసే మీ ముందుకు తీసుకొస్తానని చెప్పి మీకు ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్, ఈ విజయంలో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళకి, లైట్ మ్యాన్ దగ్గర నుంచి మా డ్రైవర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, ఇలాంటి మంచి సినిమాలు రావాలి, పరిశ్రమ బాగుండాలి అని కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు కొత్త రాష్ట్రాలు ఏర్పడి అందరూ హ్యాపీగా ఉన్నారు. ప్రతి తెలుగు వాళ్ళు అందరూ ఐకమత్యంతో ఉంటారని కూడా హ్యాపీగా ఉంటారు అని చెప్పి ఫీల్ అవుతూ, ఉండాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి.